హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన డి మోర్విస్ థియరమ్ సిరీస్లో ఫిఫ్త్ వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనము ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూస్తాము. ఈ క్వశ్చన్ అనేది మనల్ని చాలాసార్లు అడిగినాడు, ఓకేనా? సో చాలా జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ వచ్చేసి ఏమంటుందంటే, ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ దెన్ ప్రూవ్ ద ఫాలోయింగ్. 1 plus I whole power n plus 1 minus I whole power n is equals to 2 power n by 2 plus 1 cos n pi by 4. ఓకే, సో మనల్ని దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఎట్లా ప్రూవ్ చేస్తాం చెప్పండి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మనకి ఎప్పుడైతే కాంప్లెక్స్ నెంబర్ మీద పవర్ n అని కనిపించింది, కాంప్లెక్స్ నెంబర్ మీద పవర్ n అని కనిపించింది అండ్ n అనేది పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పినాడు అనుకోండి, స్ట్రైట్ అవే దీన్ని మనము డి మోరిస్ థియరమ్ ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో డి మోరిస్ థియరమ్ ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ కాన్సెప్ట్ ఏంది అంటే, వెయిట్ మెల్లగా చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన గివెన్లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, అది సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని సాల్వ్ చేసి ఇది తెప్పిస్తా, ఓకేనా? సో చాలా జాగ్రత్తగా చూడండి. సో డి మోరిస్ థియరమ్ cos theta plus I sin theta whole power n is equals to cos n theta plus I sin n theta. సో మన డి మోరిస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పిండంటే, దీని వాల్యూ ఏమవుతుందంటే ఇది అవుతుంది అంటుండు. ఎప్పుడు n అనేది పాజిటివ్, n అనేది ఇంటీజర్ అయితే దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ cos n theta plus I sin n theta. అయితే మీకు వచ్చే డౌట్ ఏంటంటే, దీన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తామంటే, వెయిట్. స్టెప్ వన్ ఏంటంటే ఓకే, స్టెప్ 1 అని రాసుకోకండి, ఓకే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఉందా, ఈ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని బేసికల్గా మనకి ఏమైపోతుంది అంటే, కాంప్లెక్స్ నెంబర్ అనేది చాలా రకాలుగా ఉంటుంది అన్నమాట, ఓకే? ఓకే, మన కాంప్లెక్స్ నెంబర్ అనేది ఇన్ని ఫామ్స్లో ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. a ప్లస్ ఐబిలో ఉంది, దాన్ని మనము మోడర్న్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దీనికే కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తాము? మనకు దానికి సంబంధించిన ఫార్ములా ఉన్నాయి. r ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, థీటా ఈజ్ ఈక్వల్స్ టు డిపెండ్స్ అనమాట. ఇక్కడ చూడండి, థీటా అనేది డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, బట్ నేను జనరల్ వాల్యూ థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ b బై a అని రాస్తున్నాను, ఓకే? చాలు. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనము r కనుక్కొని థీటా కనుక్కొని ఈ a ప్లస్ ఐబి ఫామ్లో ఉన్న దాన్ని r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా చేస్తా. చాలామంది ఏం చేస్తారంటే సింపుల్గా √2 తోటి మల్టిప్లై చేసి √2 తోటి డివైడ్ చేస్తారు. అందరికీ డౌట్ ఏంది, అసలు √2 తోటి మల్టిప్లై ఎందుకు చేయాలి, డివైడ్ చేయాలి ఎందుకు అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. అందుకోసమే మీరు ఈ మెథడ్ ఫాలో అయితే మీకు చాలా ఈజీ అవుతుంది. సో నేను ఏం అడ్వైస్ చేస్తా అంటే, ఎవరికైనా ఈ మెథడ్ యూజ్ చేస్తేనే బాగుంటుందని చెప్తాను, ఓకేనా? చలో ఫస్ట్ మనము ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఇందులో కన్వర్ట్ చేసుకుందాం. సో 1 ప్లస్ ఐ కదా, ఓకే, నేను పవర్ n తీసుకోవట్లే, 1 ప్లస్ ఐ తీసుకుంటున్నా. సో ఓకే, z ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఐ అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఏమైపోతుంది 1, b వాల్యూ ఏమవుతుంది 1. సో r ఏమవుతుంది మనకి √1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ √2. ఓకే, మనకి ఈ విధంగా r వస్తుంది. నెక్స్ట్ థీటా ఇది ఈక్వల్స్ టు, చూడండి ఏ వాల్యూ ఎంత ఉంది 1, b వాల్యూ ఎంత ఉంది 1. అంటే ఎప్పుడైతే a గ్రేటర్ దాన్ 0 b గ్రేటర్ దాన్ 0 ఉంటుందో థీటా అనేది tan ఇన్వర్స్ b బై అవుతుంది. అప్పుడు థీటా అంటే ఏమొచ్చేస్తుంది మనకి tan ఇన్వర్స్ 1/1 విచ్ ఈజ్ నథింగ్ బట్ π/4 లేదా 45. సో మనము రేడియన్స్లోనే ఉంచుకుందాం యాంగిల్ని. సో నాకు ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ని నేను ఇప్పుడు రాస్తున్నాను చూడండి. z ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు r ఎంత వచ్చింది √2 ఇంటూ థీటా ఎంత వచ్చింది π/4 కదా. సో కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. సో అల్టిమేట్గా నేను మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏదైతుందో దాన్ని నేను మోడర్న్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నా. సో ఇంకోసారి నేను ఇంకా ఏం చేయాలి, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, దాన్ని కూడా కన్వర్ట్ చేసుకోవాలి. సో చూడండి జాగ్రత్తగా. సరే, దీన్ని z1 అనుకుందాం, ఇప్పుడు దీన్ని z2 అనుకుంటున్నా. 1 మైనస్ ఐ.
సో ఇప్పుడు 1 మైనస్ ఏ అంటే దీనికి ఆర్ ఎట్లా కనుక్కోవాలి, ఫస్ట్ ఏ వాల్యూ రాసుకో, ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ ఎంత -1. ఓకే, ఇప్పుడు మనకి ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలి మనము, ఏ గ్రేటర్ దాన్ 0 ఉంది, ఏ గ్రేటర్ దాన్ 0 ఉంది, బి లెస్ దాన్ 0 ఉంది. అప్పుడు ఏం చేయాలి స్ట్రైట్ అవే టీటా ఇది ఈక్వల్స్ టు, ఓకే ఫస్ట్ ఆర్ కనుక్కుందాం, ఆర్ ఇది ఈక్వల్స్ టు 1² ప్లస్ -1 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ √2. టీటా ఏమైతే, టీటా ఇది ఈక్వల్స్ టు పై మైనస్ tan ఇన్వర్స్ బి బై ఏ. ఆల్రెడీ tan ఇన్వర్స్ బి బై ఏ వాల్యూ మన దగ్గర ఉంది ఎంత, π/4. సో విచ్ ఈస్ నథింగ్ బట్ టీటా ఇది ఈక్వల్స్ టు పై మైనస్ π/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 4π - π. టీటా ఇది ఈక్వల్స్ టు 3π/4. సో నాకు టీటా ఎంత వచ్చింది, 3π/4 వచ్చింది. ఓకేనా, చలో పర్ఫెక్టా. ఏ లెస్ దాన్ 0, ఓకే ఏ గ్రేటర్ దాన్ 0, బి లెస్ దాన్ 0, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏ గ్రేటర్ దాన్ 0, బి లెస్ దాన్ 0 కాబట్టి మనం ఇది తీసుకోవద్దు, సారీ. చూడండి, ఏ గ్రేటర్ దాన్ 0 అంటే A1 అంటే గ్రేటర్ దాన్ 0 కాదు, బి లెస్ దాన్ 0 అంటే బి -1 కాబట్టి సింపుల్గా మైనస్ tan ఇన్వర్స్ బి బై ఏ విచ్ ఈజ్ నథింగ్ బట్ -π/4. ఓకే, క్లియరా, పక్కానా. చాలామందికి డౌట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మీరు -1 పెట్టరా అంటే ఇందులో పెట్టాను. ఓకే, ఓన్లీ బి అంటే 1 తీసుకుంటాను నేను. ఓకే, ఆ మైనస్ని మనం ఇక్కడ కవర్ చేసినాం, ఇక్కడ కంపన్సేట్ చేసినాం. ఓన్లీ బి తీసుకోవాలి, బికి సంబంధించిన సైన్స్ ఏం తీసుకోవద్దు అక్కడ. ఓకేనా, చలో. సో నాకు టీటా -π/4 వచ్చింది. ఇప్పుడు నాకు ఏం రాయొచ్చు చెప్పండి, 1 - i ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఆర్ ఎంత చెప్పండి, √2 ఇంటూ కాస్ థీటా. కాస్ థీటా అంటే కాస్ ఆఫ్ -π/4. ఓకే, ప్లస్ i sin -π/4 విచ్ ఈజ్ నథింగ్ బట్ √2 ఇంటూ కాస్ ఆఫ్ -θ. కాస్ థీటా అంటే కాస్ π/4 ప్లస్ i, ఓకే ఈ ప్లస్ ఉండదు, సైన్ ఆఫ్ -θ కదా, సో మైనస్ సైన్ π/4. ఓకేనా. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మోడర్న్ ఫామ్లోకి ఇట్లా ప్రొసీజర్ వైజ్ మీరు కన్వర్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. చాలా వీడియోస్లో మీకు మల్టిప్లై అండ్ డివైడ్ బై √2 చేయమంటారు, అది మీకు ఈ సమ్ కాకపోయినా వేరే సమ్లో మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ మనకు ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనకి ఎక్కడి వరకు వచ్చింది, నేను దీన్ని రెండు మోడర్న్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాను, దట్ ఈస్ స్టెప్ 1. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, మోడర్న్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత 1 + i ప్లేస్లో ఏం పెడుతున్నా, √2 ఇంటూ కాస్ π/4 ప్లస్ i sin π/4 హోల్ పవర్ ఏముంది, n ఉంది, ప్లస్ √2 ఇంటూ కాస్ π/4 మైనస్ i sin π/4 హోల్ పవర్ n. చూడండి, నేను ఈ ఫామ్లో a + ib ఫామ్లో ఉన్నదాన్ని ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాను. తర్వాత ఏం చేయొచ్చు అంటే చూడండి, కాస్ థీటా ప్లస్ i sin θ హోల్ పవర్ n, కాస్ థీటా ప్లస్ i sin θ హోల్ పవర్ n. సో మనకి ఈ ఫార్ములా ఉందా లేదా అంటే దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చా, ఎస్. అకార్డింగ్ టు డి మోరిస్ థియరమ్ ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ కాస్ థీటా ప్లస్ i sin θ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n θ ప్లస్ i sin n θ. సో దానికి ముందు √2 పవర్ n ఎంత చెప్పండి, √2 పవర్ n, లేకపోతే వద్దులే రాసేసుకుందాం, √2 పవర్ n ఇంటూ కాస్ nπ/4 ప్లస్ i sin nπ/4 ప్లస్ ఇంకా బ్రాకెట్ అవసరం లేదు. ఓకే సరేలే, బ్రాకెట్ పెట్టుకుందాం ఎందుకు, ఇందులో కూడా √2 పవర్ n ఇంటూ కాస్ nπ/4 ఎంతో మల్టిప్లై చేయాలి, మైనస్ i sin nπ/4. క్లియరా. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని చూడండి. ఓకే, ఈ రెండు టర్మ్స్ని చూడండి, మీకు కనపడుతుందా, చలో కనపడుతుంది మీకు. ఈ రెండు టర్మ్స్ని చూడండి, ఇందులో మనకి ఏం కామన్ ఉంటుంది, √2 పవర్ n. సో √2 పవర్ n కామన్ తీస్తున్నాను నేను, అప్పుడు నాకు ఏమొస్తుంది చెప్పండి, కాస్ nπ/4 ప్లస్ i sin nπ/4
ప్లస్ కాస్ ఎన్ పై బై 4 మైనస్ ఐ సైన్ ఎన్ పై ఒక్క నిమిషం ఐ సైన్ ఎన్ పై బై 4 రెండిట్లో కొంచెం రూట్ 2 పవర్ ఎన్ కామన్ తీస్తే ఇది వచ్చింది ప్లస్ సైన్ ఐ సైన్ ఎన్ పై బై 4 మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4 సో రూట్ 2 హోల్ పవర్ ఎన్ కాస్ ఎన్ పై బై 4 ప్లస్ కాస్ ఎన్ పై బై 4 అంటే 2 కాస్ ఎన్ పై బై 4 సో ఇప్పుడు రూట్ 2 హోల్ పవర్ ఎన్ అంటే 2 పవర్ 1/2 హోల్ పవర్ ఎన్ ఇంటూ 2 కాస్ ఎన్ పై బై 4 సో ఇప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి ఇదంతా ఇదేమవుతుంది 2 పవర్ 1/2 హోల్ పవర్ ఎన్ 2 పవర్ n/2 ఇంటూ 2 కాస్ ఎన్ పై బై 4 క్లియరా సో 2 పవర్ n/2 ఇంటూ 2 పవర్ 1 అంటే 2 పవర్ n/2 ప్లస్ 1 కాస్ ఎన్ పై బై 4 సో క్లియర్గా అర్థమైందా మీకు కనిపిస్తుందా క్లియర్గా ఓకే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు నేను ఒక లైన్ తోటి డిమార్కేట్ చేస్తా ఈ బౌండరీస్ని ఓకే సో దట్ ఓకే సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట అర్థమైందా సో ఫస్ట్ సమ్ కాబట్టి చాలా మెల్లగా టైం తీసుకొని చెప్పిన ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనకి a ప్లస్ ఐబీలు ఉంటుందో మోడర్న్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఈ ఫామ్లోకి తర్వాతనే మనం సమ్లో ప్రొసీడ్ అవ్వచ్చు సో క్లియర్గా అర్థమైందా ఓకేనా సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం ఈ ప్రాబ్లం కూడా సిమిలర్ బట్ మనం ఇంకొక కాన్సెప్ట్ వాడతాం అదేందో చూద్దాం మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు p ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n ప్లస్ p మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ హోల్ పవర్ 1/2n కాస్ ఆఫ్ 1/n ఇంటూ tan ఇన్వర్స్ p బై q సో ఇది ఈక్వల్స్ టు ఇది అని ప్రూవ్ చేయమంటుండు అయితే ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏం చెప్పండి ఇందాక మనకి కాంప్లెక్స్ నెంబర్స్ పవర్ ఏముండే n ఉండే కానీ ఇక్కడ ఏముంది 1/n ఉంది సో ఇక్కడ 1/n ఉంటే ఎట్లా సాల్వ్ చేయాలంటే దీన్ని సాల్వ్ చేయడానికి మనము డి మోర్విస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ వాడాలి రేషనల్ ఇండెక్స్ వాడాలి ఓకే సో ఈ డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ ఏంటంటే నేను ఏమంటారు మెల్లమెల్లగా చేస్తుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే సేమ్ అదే ప్రొసీజర్ మనం ఇందాక సమ్కి ఏదైతే ప్రొసీజర్ వాడినామో అదే ప్రొసీజర్ కానీ మధ్యలో కొంచెం మోడిఫికేషన్ ఉంటుంది అది నేను మీకు చెప్తా సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేయాలి ఓకే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి చూడండి మనకి 2 వాటిని ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ మనం ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తున్నా ఇప్పుడు నేను ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని బేసికల్గా మన కాంప్లెక్స్ నెంబర్ అనేది 3 ఫామ్స్లో రాసుకోవచ్చు అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇట్లా ఇచ్చిండు కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ఐబీలో మనం దీన్ని మోడర్న్ ఫామ్లోకి రాసుకోవాలంటే r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఎట్లా రాసుకుంటామంటే మనకి ఈ ఫామ్లో రాసుకోవాలంటే r కావాలి థీటా కావాలి సో r ఎట్లా కనుక్కుంటాము క్లియరా చలో ఇందాక చేసినట్టే సేమ్ ఓకే ఈ థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ b బై అనేది జనరల్ ఫార్ములా బట్ డిఫరెంట్ కండిషన్స్ని బట్టి మనము డిఫరెంట్ ఫార్ములా వాడాలి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనము దీనికి p ప్లస్ ఐక్యూ ఉంది కదా సో z ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ ఐక్యూని మనము ఇట్లా రాసుకోవాలి ఎట్లా రాస్తున్నానో చూడండి a ఈజ్ ఈక్వల్స్ టు p కదా b ఈజ్ ఈక్వల్స్ టు q చూడండి కంపేర్ చేయండి a ప్లస్ ఉంది b ప్లస్ ఇప్పుడు నేను r కనుక్కుంటున్నా r ఎంత చెప్పండి r వాల్యూ వచ్చేసింది నాకు మళ్ళీ టీటా వాల్యూ ఏముంటుంది చెప్పండి సింపుల్ టీటా ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ b బై a b ఎంత q బై p అయితే ఇక్కడ మీరు ఇందులో చాలా ఫార్ములాస్ ఉన్నాయి కదా ఈ ఫార్ములా డైరెక్ట్ ఎందుకు తీసుకోరంటే a అనేది పాజిటివ్ ఉంది b అనేది పాజిటివ్ ఉంది సో రెండు పాజిటివ్ ఉన్నాయంటే మనం ఇది తీసుకోవాలి సింపుల్ అంతే దాన్ని దాటి ఏం లేదు ఇంకా సో నాకు r వచ్చింది టీటా వచ్చింది సో ఇప్పుడు నేను ఎట్లా రాస్తున్నాను చూడండి r ఎంత p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్
ఆర్ అయిపోయింది కాస్ థీటా కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ పీ బై క్యూ ప్లస్ ఐ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ పీ బై క్యూ. క్లియరా? టీటా ప్లేస్లో tan ఇన్వర్స్ పీ బై క్యూ వచ్చింది కాబట్టి అది పెట్టిన. సో పీ ప్లస్ ఐక్యూ నేను ఇట్లా రాసేసుకున్నాను మోడర్న్ ఫామ్లో. మళ్ళీ పీ మైనస్ ఐక్యూ అంటే సింపుల్. పీ మైనస్ ఐక్యూని ఎట్లా రాస్తాం చెప్పండి? సేమ్ అదే వస్తుంది, బట్ చేద్దాం. ఓకే, చేస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఏ వాల్యూ ఎంత? పీ. బి వాల్యూ ఎంత? మైనస్ క్యూ. క్లియరా? సో అప్పుడు మనకు ఆర్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేరే వస్తుంది. ఎందుకంటే మైనస్ క్యూ హోల్ స్క్వేర్ వేస్తే మనకి క్యూ స్క్వేరే వస్తుంది. మళ్ళీ టీటా ఏమొస్తుంది అంటే చూడండి, ఏ పాజిటివ్, పీ పాజిటివ్ ఉంది, బి నెగిటివ్ ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ పాజిటివ్, ఏ గ్రేటర్ దెన్ 0, బి నెగిటివ్. మనకి ఏమొస్తుంది? మైనస్ tan ఇన్వర్స్ బి బై ఏ, అంటే మైనస్ tan ఇన్వర్స్ పీ బై క్యూ అనమాట. ఓకే, సింపుల్. చలో, సో ఇప్పుడు నేను ఎట్లా రాస్తున్నాను చూడండి. జెడ్ ఇది ఈక్వల్స్ టు పీ మైనస్ ఐక్యూ, పీ మైనస్ ఐక్యూ ఇది ఈక్వల్స్ టు ఆర్. ఆర్ ఎంత మనకి? రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. కానీ మనకి ఇక్కడ కాస్ థీటా, మనకి థీటా ఏమని చెప్పండి? మైనస్ ఆఫ్ కదా. సో కాస్ ఆఫ్ మైనస్ tan ఇన్వర్స్ పీ బై క్యూ ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ tan ఇన్వర్స్ పీ బై క్యూ. క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సింపుల్గా ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని మోడర్న్ ఫామ్లోకి రాసుకున్నా. తర్వాత ఏం చేస్తా? ఈ మోడర్న్ ఫామ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడనే మనం మిస్టేక్ చేసాం. సో పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ ఏంటంటే ఏం రాసుకోవచ్చు? పీ ప్లస్ ఐక్యూ ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు? నేను ఇంకో ఇదంతా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పీ ప్లస్ ఐక్యూ సారీ. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను చూడండి, జాగ్రత్త చూడండి. ఇదే ఓకే, ఇది కాదు, మనం మీద కింద రాస్తే ఇది ఒకటి ఐ థింక్. చూడండి, పీ ఐక్యూ ప్లేస్లో నేను ఇది రాస్తున్నాను. ఇదంతా పవర్ ఏముంది మనకి? ఎన్ని ఉంది, అవునా కదా? చలో, ఇది 2 కదా. సో పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ రాసిన ప్లస్ క్లియరా? పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ అండ్ పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ అండ్ రెండింటి యొక్క మోడర్న్ ఫామ్ రాసేసిన. మీరు గమనించినట్టయితే ఈ రెండింటిలో రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ అండ్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ అండ్ ఉన్నాయి లేదా? ఓకే, 1/n ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు దాని గురించి వద్దు, కానీ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డి మోర్విస్ థియరం అప్లై చేయాలి. డి మోర్విస్ థియరం. సో ఇప్పుడు మనం ఏం చేసినాము? ఈ పీ ప్లస్ ఐక్యూని మోడర్న్ ఫామ్లో రాసుకున్నాము, ఈ పీ మైనస్ ఐక్యూని కూడా మోడర్న్ ఫామ్లో రాసుకున్నాం. వన్స్ ఇవి రాసుకున్న తర్వాత మనం ఇందులో పెడదాం. సో పీ ప్లస్ ఐక్యూ ప్లేస్లో పెట్టిన చూడండి, పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n ప్లస్ పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n. క్లియరా? సో వన్స్ ఇట్లా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, మనకి ఇందులో రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/n ఉంది. ఇందులో కూడా రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/n ఉంది. కామన్ తీయచ్చా రెండింటిని? ఓకే, కింద స్పేస్ ఉందేమో చూస్తున్నా. ఓకే, కింద మనకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే చూడండి జాగ్రత్తగా, రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/n కామన్ తీసిన. జాగ్రత్తగా చూడండి. ఓకే, పవర్ 1/n కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? కాస్ ఆఫ్
tan inverse of p by q plus I sin tan inverse of p by q whole power 1 by n plus cos of minus tan inverse p by q plus I sin minus tan inverse p by q whole power 1 by n. నన్ను అడిగితే కాజ్ ఆఫ్ మైనస్ థీటా ఎంత చెప్పండి, కాస్ థీటా కదా. సో ఇక్కడనే మనం సింబల్ చేసుకుంటే బెస్ట్. కాజ్ ఆఫ్ మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ కాస్ థీటా. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ మైనస్ సైన్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో దీనికి మనం ఒక ఎక్స్ట్రా స్టెప్ వేస్తే టోటల్గా మనకి బోర్డ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో మీకోసమే నేను ఏం చేస్తున్నా అంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా నా చేసిన సైన్ ఆఫ్ మైనస్ తర్వాత ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి, డి మోర్బిస్ థియరం అప్లై చేస్తాను. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఉంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. చూడండి ఇక్కడ అట్లనే ఉంది కదా. సో నేను దీన్ని ఎట్లా రాసుకుంటున్నానో చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. చూడండి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉందా. సో కాస్ ఎన్ థీటా అంటే కాజ్ ఆఫ్ 1 by n tan inverse p by q plus I sin 1 by n tan inverse p by q whole bracket close plus చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది హోల్ పవర్ 1 by n అంటే ఏమొస్తుంది మనకి సేమ్ కాజ్ ఆఫ్ 1 by n tan inverse p by q minus I sin 1 by n tan inverse p by q. క్లియరా? పక్కన మీరు గమనించినట్టయితే I sin 1 by n tan inverse p by q మైనస్ I sin 1 by n tan inverse p by q క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక్కడ నేను పవర్ 1 by n పెట్టుకోవడం మర్చిపోయినా. చలో cos of 1 by n tan inverse p by q plus cos of 1 by n tan inverse p by q. ఓకే, ఇంత దూరం ఎందుకు రాసుకున్నాం, దగ్గర రాసుకుంటే అయిపోతుంది. రెండు కలిపితే 2 cos 1 by n tan inverse p by q. క్లియరా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ రూట్ని ఎట్లా రాసుకోవచ్చు, p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ హోల్ పవర్ 1 by 2 హోల్ పవర్ 1 by n. కరెక్టా కదా? పక్కానా? చలో ఇప్పుడు చూడండి, p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఏ పవర్ m హోల్ పవర్ n ఏమవుతుంది, ఏ పవర్ mn కదా. సో ఏ పవర్ 1 by 2 ఇంటూ 1 by n అంటే 1 by 2n ఇంటూ 2 cos 1 by n tan inverse p by q. క్లియరా? తర్వాత ఈ 2 తీసుకొస్తున్నా. సో ఇట్లా ఫ్లో అనేది ఇట్లా ఉంటుంది. ఓకే ఓకే, మీరు కొంచెం ఇట్ సైడ్ స్టెప్స్కి డిఫరెన్షియేట్ చేయాలని చెప్పేసి నేను ఇట్లా డ్రా చేసిన. ఒకసారి చూద్దాం టోటల్గా మనకు బోర్డు మీద ఎట్లా కనిపిస్తుంది. ఓకే, వెరీ వెల్, చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నేను ప్రతి ఒక్కటి రాసిన. సో కొంతమంది ఈ స్టెప్స్ ఎందుకు సార్ కొంచెం ఎగ్జాగరేషన్ అయిపోతుందంటే మీకు ఇది అర్థమైతేనే ఇది మీరు చేయగలుగుతారు.
ఇది అర్థం కాకపోతే మీరు చేయలేరు. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.